ఈరోజు మన కిచెన్లో సగ్గుబియ్యంతో మలయా స్వీట్ తయారు చేసుకుందాం. బియ్యం 2 గంటల ముందు నీళ్లు పోసి కడిగేసాను. నీళ్ళన్నీ వంచేస్తే ఇలా పొడి పొడిగా మనకు కావలసినంత నాని ఇలా ఉంటాయి. ఇందులో వరిపిండి వేసుకుందాం. మనకు బైండింగ్ అవ్వటం కోసం 2 స్పూన్లు వరిపిండి వేసాను. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. కొంచెం పాలు పోసుకుందాం. చల్లారిన పాలే, వేడి పాలు కాదు. తగినన్ని పాలు పోసుకోవాలి. ఒకసారి పోసుకోవద్దు. కొంచెం పడతాయి. కలిసిపోయింది. వీటిని ఇడ్లీ రేక్కి నెయ్యి రాసాను. ఈ గుంటల్లో అలా చేసి పెట్టుకుందాం. ఇలా చేసి పెట్టుకుందాం అన్నీ కూడా. కరెంట్ కుక్కర్లో వాటర్ పోసాను. వాటర్ వేడెక్కినాయి. మనం వేసుకున్నాం కదా ఇడ్లీ రేకుల్లో, పెట్టేస్తున్నాను. ఉడకాలి. మూత వేసేస్తున్నాను. ఉడికాక తీసుకుందాం. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. గిన్నెలో పోసుకుందాం. స్టవ్ మీద పెట్టి కాసుకుందాం. స్టవ్ మీద పెట్టాను పాలు. స్టవ్ అంటిస్తున్నాను. పాలు బాగా మరగబెట్టుకుందాం. చూసుకుందాం. కుక్కర్ ఆపేసి చూసుకుందాం. అంటుకుంటలేదు, ఉడికిపోయి. కుక్కర్ ఆపేసాను. వేడి తగ్గాక బయటికి తీసుకుందాం. కొంచెం జీడిపప్పు, 4 యాలకులు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వాటర్ పోసి మిక్సీ పట్టుకుందాం. పాలల్లో కుంకుమ పువ్వు రేకలు వేస్తున్నాను. పాలు కాగుతున్నాయి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకుందాం. జీడిపప్పు మెత్తగా పేస్ట్లా మిక్సీ పెట్టాను. అలాగే కొద్దిగా పెసరపిండి తీసుకున్నాను. పెసరపప్పు ఆడించిన పిండి ఇది స్పూను. ఇందులో పాలు పోసుకుందాం. చల్లని పాలే, కాసిన పాలు కాదు. కలిపేసుకొని పాలల్లో వేసుకుందాం. ఉండలేకుండా కలుపుకోవాలి. పాలు మరుగుతున్నాయి. ఇప్పుడు మనం జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. ఉండకట్టకుండా కలుపుకుందాం. అలాగే మనం పెసరపిండి పాలతో కలుపుకున్నాం కదా, వేసేస్తున్నాను. బాగా మరగబెట్టుకుందాం. ఇంకా మరగాలి. మలాయి తయారైపోయింది. పంచదార వేసేసుకుని దింపేసుకుందాం. చల్లారిపోయి స్పూన్తో ఇలా తీసుకోవాలి. అలా తీసుకోవాలి. ఒక్కొక్కటి అలా ప్లేట్లో పెట్టుకుందాం. తీసుకుని చల్లారిపోయి మలయలో ఒక్కొక్కటిగా వేసేసుకుందాం. మొత్తం అన్నీ వేసేసాక ప్లేట్ మూతేసుకుని చల్లారేంత వరకు అలాగే పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 10 నిమిషాలు ఉంచి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యంతో చేసిన మలాయి స్వీట్ రెడీ అయిపోయింది. ఇది చల్లగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.